హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెడ్ సాస్ పాస్తా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ పాస్తా చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇవన్నీ ఈజీగా అవైలబుల్ అయ్యే ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా పాస్తా బాయిల్ చేసుకోవడం కోసం తగినన్ని వాటర్ పోసుకొని వాటర్లోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాయిల్ అవటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి 1 కప్పు పాస్తా వేసుకొని బాయిలింగ్కి పెట్టుకోవాలి. పాస్తా అనేది ఓవర్గా కుక్ అవ్వకూడదండి. కుక్ అయిపోతే చిదురు అయిపోతుంది. ఒకసారి పాస్తా కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇది అట్లీస్ట్ ఒక 6-7 మినిట్స్ పడుతుంది. ఇలా ఈజీగా కట్ అయిపోయిందంటే పాస్తా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని వడగట్టుకొని పాస్తా వాటర్ని కూడా స్టోర్ చేసుకోండి. అవి మనం లేటర్ యూస్ చేసుకుంటాము. ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేయడం కోసం ఒక 6 టమాటోస్ని చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా ఫైన్గా గ్రైండ్ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాస్తా ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్లోకి 1 టీ స్పూన్ బటర్ తీసుకోండి. బటర్ కరిగిన తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసుకున్న 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని వెల్లుల్లి రెబ్బలు బాగా వేగేదాకా వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు బాగా వేగిన తర్వాత అందులోకి సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయని వేసుకొని ఉల్లిపాయ కూడా బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఇది ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత అందులోకి మనం ఇందాక ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నానండి. కారం ఎక్కువగా తినకపోతే ఇంకొంచెం తగ్గించి వేసుకోండి. అలానే రుచి తగినంత ఉప్పు, టమాటోస్ ఎక్కువ యూజ్ చేసాం కాబట్టి ఉప్పును చూసి వేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ దాకా టమాటో కెచప్ వేసుకొని ఇవన్నీ బాగా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి బుడగలు వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా లైట్గా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అందులోకి 1 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్, అలానే 1 టీ స్పూన్ ఒరిగానో, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇవన్నీ మీ స్పైసెస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి చూపిస్తున్న విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. అందులోకి మనం ముందుగా బాయిల్ చేసి వడగట్టేసుకున్న పాస్తాని వేసుకొని పాస్తాకి ఆ సాసెస్ అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాస్తాని ఆ సాసెస్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడం కోసం ఇందులోకి మనం ఇందాక పాస్తా బాయిల్ చేసుకున్నాం కదండి, ఆ వాటర్ని పక్కన పెట్టుకోమన్నా కదా, ఆ పాస్తా వాటర్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నానండి. మీకు ఇంకా లూజ్గా కన్సిస్టెన్సీ కావాలనుకుంటే కొంచెం వాటర్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సినంత చీజ్ని వేసుకోండి. మీ దగ్గర ఏ చీజ్ అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. నేను ఇక్కడ మొజరెల్లా చీజ్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. అంతేనండి, మన రెడ్ సాస్ పాస్తా అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.